ఒక సినిమా హిట్ అయితే మనము ఆ డైరెక్టర్ని చాలా గొప్పగా పొగుడుతాం. సో ఇలాంటి కట్టడాలు ఎన్నో అద్భుతాలు. ఒక్కొక్క రాయి మనకి ఎంత ఉన్నదంటే ఇక్కడ 8 to 9 ఫీట్స్ ఉన్నది. అప్పుడు ఏ టెక్నాలజీ వాడి వాళ్ళు మనకు ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేశారనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంతటి అద్భుతమైనటువంటి కట్టడాలు మనము ఎక్కడ చూసి ఉండం. సో అలాంటి గొప్ప కట్టడం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. అది రామగిరిలో ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామి యొక్క టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్లో వాడినటువంటి రాయి ఎంత పటిష్టమైంది. సో మైండ్ బ్లోయింగ్ అసలు నిజంగా. చూడండి రాయి ఇక్కడ మనకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది. ఒక్కొక్క రాయి బాగుండే రాయి చూపిస్తాను చూడండి. ఒక్క రాయి ఇక్కడ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ స్టార్ట్ అయితే ఒక రాయి. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇక్కడ వరకు ఉంది. అంటే ఒక 8 to 9 ఫీట్స్ ఉందన్నమాట. సో దీని యొక్క ఇంత పటిష్టమైనటువంటి కట్టడాలను ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ వాడి కట్టినారో. సో నిజంగా చెప్పాలంటే అట్లాంటి టెక్నాలజీకి మనం తప్పకుండా జోహార్లు చెప్పాలి. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా మనం గమనించవచ్చు. ఈ యొక్క కట్టడాలకి పైన అమర్చి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు నందీశ్వరుడు వచ్చింది. స్వామివారు లోపల ఉంటారు, ఎదురుగా ఉంటారన్నమాట. కాకపోతే బయట ఉంటారన్నమాట. ఇక్కడ ఎటువంటి ప్యూరిఫికేషన్ లేకుండా ప్రజలంతా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ నంది ద్వారాగా కొండల్లో నుంచి 365 రోజులు ఇక్కడ నీటి ప్రవాహం ఉంటుందన్నమాట. ఆ ప్రవాహం నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రజలు వచ్చిందే మనకు మన ఇళ్ళల్లో పెట్టుకున్నట్టు ఆక్వా ప్యూరిఫైడ్ వాటర్స్ లాంటివి పెట్టుకోరనమాట. డైరెక్ట్గా వచ్చిందే వాళ్ళు డైరెక్ట్గా పట్టేసుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో మరి మీకు ఆ యొక్క వ్యూని చూపిస్తాను చూడండి. ఇది కోనేరు యొక్క వ్యూ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అక్కడే నంది నుంచి 365 రోజులు మనకు వాటర్ వస్తూ ఉంటుంది. ఈ యొక్క కోనేరుని కూడా మీరు గమనించవచ్చును.